ఉక్కు మహిళగా పేరుగాంచిన మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి 40వ వర్ధంతిగా ఇక్కడికి చేసిన మా తెలుగు అకాడమీ చైర్మన్ గారికి నందన్ గారికి, అలాగే సెక్రటరీ చైర్మన్ గారు శ్రీ రాజరెడ్డి గారికి, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగారెడ్డి గారికి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రమూర్తి గారికి, జిల్లా అధ్యక్షుడు యాదవ్ గారికి, నగర అధ్యక్షుడు ప్రీతం గారికి, ఎస్సీఎల్ అధ్యక్షుడు నిజాం గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే సేవదళ అధ్యక్షుడు సంతోష్ గారికి, భారతి గారికి, మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అబూద్ గారికి, మన ప్రతి ఒక్క చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, నగర చైర్మన్స్, మాజీ చైర్మన్స్, సూర్యనారాయణ గారు, కైసర్ గారు, మహేందర్ గారు, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చాలా కృషి చేశారు. ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తూ ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు. అలాగే పేద ప్రజలకు ఇందిరమ్మ స్థలాలు ఇస్తూ పేద ప్రజలను బాగులను పట్టించిన ఆయన ప్రధానిగా పేరుగాంచారు. అలాగే పక్క శత్రు దేశాలకు సైతం సింహస్వప్నంగా ఆమె నిలుస్తూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయిన ఆమె కొన్ని అనివార్య కారణాల వల్ల అంగరక్షకులతో అర్థమైనందుకు ఇప్పటికీ ఆమె మన మధ్యలో లేనందుకు సూచిస్తూ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మాకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆమె దేశానికి చేసిన సేవను కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఇప్పుడు మన ఉర్దూ అకాడమీ చైర్మన్ గారైన తారక గారిని మాట్లాడుతున్నారు. నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతనంగా నిజామాబాద్ మూడా చైర్మన్గా నియామకం చేపట్టినటువంటి వేణుగారికి, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజరెడ్డి గారికి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు గంగారెడ్డి గారికి, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఎస్సీసెల్, బీసీసెల్, ఎస్టీసెల్, మైనార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా ఈరోజు ఇందిరాగాంధీ గారి 40వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవ, ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ప్రపంచంలోనే అలీన ఉద్యమ నాయకురాలిగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చినటువంటి మహానాయకురాలు ఈరోజు మన మధ్య లేకపోయినా సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆమె ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భం లోపల నిజామాబాద్ జిల్లా యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ఇందిరాగాంధీ గారి అభిమానులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆమెకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలా. ఇందిరాగాంధీ గారు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే, ఇప్పుడే మన నగరాధ్యక్షుడు చెప్పినట్టుగా ఇందిరాగాంధీ గారు అంటే ఒక ప్రత్యేకతగా ఉన్నటువంటి ఆమె. ఇందిరాగాంధీ గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కూడా ఆమెను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఈ దేశంలో యావత్ ప్రజలు ఇందిరాగాంధీ గారి వెంబట ఉండి ఈ దేశంలో జరిగినటువంటి 2 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచి మరి ఒకసారి 1980లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో ఈ దేశాన్ని పాలించినటువంటి వ్యక్తి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీని అంగరక్షకులే కాల్చి చంపినటువంటి విషయం. అప్పుడు మన నిజామాబాద్ ఉత్తర తెలంగాణ జిల్లాల
మీటింగ్ పోచంపాడులో జరుగుతున్నటువంటి పరిస్థితి. అదే రోజు 31వ రోజు నేను ఈనాడు మనకి ఇక్కడ పోచంపాడులో మీటింగ్ పెట్టుకున్నాం. 11 గంటలకు అది వార్త వచ్చిన తర్వాత ఉండిన అందరం కలిసి ఢిల్లీకి వెళ్ళాము. ఆ రోజు ఆమె అంత్యక్రియల్లో పాల్గొనడం మేము ఆ రోజు మా దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇందిరా గాంధీ గారు ఈ దేశాన్ని పరిపాలించడానికి ఆమె తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యావత్ మన దేశంలోనే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వాన ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు అయితే ప్రజల దగ్గరికి తీసుకువెళ్తా ఉన్నారు. మన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయాన్ని ఇంటింటికి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం తీసుకోవాలా. మనం తీసుకుంటేనే ఇందిరాగాంధీ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళం అవుతామనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలా. ఇందిరాగాంధీ గారి తర్వాత వారి కుమారుడు కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆయన ప్రాణాలు ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈరోజు మన మధ్య లేకపోయినా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా తీసుకుపోయేటటువంటి ఏ కార్యక్రమాన్నైనా పేద ప్రజల కొరకు ఆ రోజు ఇందిరాగాంధీ గారు చివరగా మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఆమె చివరి రక్తపు బొట్టు ఒక్కొక్క బొట్టు కూడా ఈ దేశ ప్రజాస్వామ్యానికి, ఈ దేశ సమైక్యతకు, ఈ దేశ సమగ్రతకు ఉపయోగపడాలనేటువంటి విషయాన్ని ఒరిస్సా బహిరంగ సభల్లో చివరి మాట మాట్లాడినటువంటి విషయం. ఇది మామూలు విషయం కాదు. చివరి రక్తపు బొట్టు కూడా ఈ దేశ ప్రయోజనాల కొరకు పనికి రావాలా, ఉపయోగపడాలనేటువంటి విషయాన్ని ఆమె చెప్పింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో ఇందిరాగాంధీ గారి వర్ధంతిని చేస్తూ ఆమె చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఆ రోజు గరీబీ హఠావ్ నినాదం ఏదైతే ఇచ్చిందో ఆ గరీబీ హఠావ్ నినాదంతో ఈరోజు ఇప్పటికి కూడా ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములు, ఇందిరమ్మ ఇచ్చినటువంటి కార్యక్రమాలు మనం ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ముఖ్యంగా ఆయన పాదయాత్ర 4000 కిలోమీటర్లు చేసినటువంటి పాదయాత్రలు ఏమన్నాడంటే ఈ దేశ సమైక్యత కొరకు, ఈ దేశ సమగ్రత కొరకు మనమందరం పాటుపడాలా. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 6 సూత్రాల కార్యక్రమాన్ని ఇచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం తీసుకుపోతున్నాం. కాబట్టి మన బాధ్యతగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధ్యతగా దీన్ని తీసుకుపోవచ్చినటువంటి విషయం మనమందరం గుర్తుంచుకొని ఈరోజు ఇందిరాగాంధీ గారిని స్మరించుకుంటూ ఆమె వర్ధంతిని జరుపుకుంటున్నటువంటి సందర్భాన కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించాలని కోరుకుంటున్నాను. ఇందిరాగాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇందిరాగాంధీ